డీటెయిల్స్ లోకి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ పిఎస్ కు తరలించారు. కేసుతో సంబంధం లేకపోయినా కక్ష సాధిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇటీవల విశాఖలో మత్స్యకారుల గల్లంతుపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు అనే కక్షతోనే సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రోడ్డు ప్రమాదం జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడం కూడా చాలా బాధాకరమైన అంశమే. దానిపైన ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయో దానికి సంబంధించి ఎలా ఎంక్వైరీ చేయాలో అది చేయాలి. కానీ రాజకీయ కోణంలోకి దాన్ని తీసుకొచ్చి కుమారుణ్ణి దాంట్లో ఉన్నాడని కుమారుని అరెస్ట్ చేసిన తర్వాత మళ్లీ ఎటువంటి సంబంధం లేనటువంటి ఈరోజు అప్పలరాజు గారిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో వాళ్ళు సమాధానం చెప్పాలి. చాలా బాధాకరమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలా వ్యవహరించడం, బీసీలను దళితులను వేధిస్తుండడం, బీసీలు దళితులు బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లపైన ఎన్ని దాడులు జరుగుతున్నా చేసేటువంటి వాళ్లపైన వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్లపైన చర్యలు తీసుకోకపోవటం, ఇవన్నీ చూస్తే ఒక్కసారి నిజంగా ప్రజలు కూడా ఏం జరుగుతుంది రాష్ట్రంలోనే ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా చూస్తున్నాం. నిన్న మొన్న ఏ రకమైనటువంటి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా జెన్జీ వాళ్ళ ఒక ఆందోళనలు చేస్తున్నారో అంతకన్నా కూడా ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అరాచకాలపైన ప్రజల్లో కానీ యువతలో కానీ చాలా ఆందోళన కలుగుతూ ఉంది. అది బయటకు వచ్చిన రోజున వీళ్ళందరూ కూడా చాలా నష్టపోతారు. సో ఈ పరిస్థితులలో వాస్తవాలను తీసుకుంటూ దానికి సంబంధించి కేసుకు సంబంధించింది లీగల్ గా ఎలా వ్యవహరించాలనో దాన్నే చూసుకోవాలి. కానీ రాజకీయ కోణంతో వ్యవహరిస్తూ అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఇటువంటి చర్యలు మానుకొని అందరినీ కూడా ఏదైతే వైసీపీ నాయకులపైన ఏమున్నాయో వాటి అన్నిటిపైన ఇలాంటి కేసులు బనాయించి వీళ్ళ విధానం ఇది అనేటువంటిది స్పష్టం చేస్తున్నారు. ఇదే ప్రమాదం తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇట్లాంటి ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు చేసినటువంటి వాళ్ళపై ఇటువంటి చర్యలు చేపడతారా? తండ్రి కొడుకులను అరెస్ట్ చేసినటువంటి తప్పును దాన్ని ఎంక్వైరీ చేయకుండా కుటుంబ సభ్యులు కూడా వేధించి అరెస్టు చేయడం ఎక్కడన్నా చూసామా? ఇదే వీళ్ళు చేస్తున్నటువంటి పని అని చెప్పి వీళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు వీళ్ళు మారుతారని మేము అనుకోము. కానీ ఇట్లాంటి వేధించేటువంటి కార్యక్రమం ఇలాగే కొనసాగితే నిజంగా దీనిపైన గట్టిగా ఇదిగా ఉంటుంది. మేమందరం కూడా అప్పలరాజు కుటుంబానికి అండగా ఉంటాము. అప్పలరాజు కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని ఈ విషయంపైన పార్టీ కూడా ఆలోచన చేసి ఎటువంటి తప్పుడు చర్యలు చేపడుతున్నట్టు వీళ్ళందరిపైన ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనో మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెంది అన్ని వర్గాలు కూడా దూరం అవుతున్నటువంటి తరుణంలో నిన్న ఏదైతే దొంగ కేసులు పెట్టి జట్వాని అనేటువంటి నటిని అడ్డం పెట్టుకుని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏ విధంగా జైలు పాలు చేశారు, అదేవిధంగా వాళ్ళు సస్పెండ్ చేశారు, ఇవన్నీ కూడా తప్పు అని అదే సిఐడి నిన్న రిపోర్ట్ చేసినటువంటి సందర్భంలో మొత్తం ఉద్యోగ వర్గాల్లో ప్రజల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ లేదు ఒక ఐపీఎస్ అధికారులని, అది దళిత అధికారులను సస్పెండ్ చేయడం అనేటువంటిది. అటువంటి సందర్భంలో అదేవిధంగా మిగతా విషయాలన్నీ కూడాను ఈ రోజు పొగాకు రైతులైతేనేమి, ఆక్వా రైతులైతేనేమి